మోస్ట్ ప్రాబ్లమ్స్ యవనస్తుల్లో చూస్తే దేవునికి విరోధమైన సంబంధాలు, అన్యులతో సహవాసాలు, తప్పుడు మార్గములు, తప్పుడు జీవితాల్లో. హౌ కెన్ యువర్ లైఫ్ మిక్స్ విత్ సిన్? నీవు రక్షించబడిన వ్యక్తి అయిన తర్వాత, యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి అయిన తర్వాత, యేసు రక్తం ద్వారా నిబంధన చేయబడిన వ్యక్తి తర్వాత, నీవు నీ జీవితంలో ఎవరికి పడితే వారికి ఎలా చోటిస్తావు? అలా ఇచ్చిన తర్వాత నా జీవితం ఇలాగ అయిపోయిందని మరలా ఎందుకు అడుగుతావు? ద కాన్సిక్వెన్సెస్ ఇస్ ఫార్టోల్డ్. నువ్వు దొంగతో స్నేహం చేస్తున్నావు, దోచుకునే వాడితో స్నేహం చేస్తున్నావు, నాశనం చేసేవాడితో స్నేహం చేస్తున్నావు. ఆ పలానా వ్యక్తి నీ జీవితంలోకి వస్తా, ఆ స్త్రీ కానీ, ఆ పురుషుడు కానీ, ఆ పని కానీ దేవుని మార్గంలో రాలే. ఇట్ కేమ్ ఇన్ ఎ క్రికెట్ వే అండ్ యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు బ్లెస్ యూ. హౌ కెన్ హీ బ్లెస్ యూ? ఎలాగ ఆశీర్వదిస్తాడండి? మీరు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారని తెలుసు. ఏమ్మా నీకు తెలియలేదా అని అడిగితే తెలుసు. తెలిసి ఎందుకు చేసావు? బికాజ్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్. మాయగాడు మాయ చేస్తాడు. వాడు ఆది నుండి మోసపరుస్తూనే వచ్చాడు. ఆది నుండి మోసపరుస్తూనే వచ్చాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా ఆత్మ నీలో అంటే మోసం జరగదు. నీలో నా ఆత్మని పెట్టుకోలేదు కాబట్టి వాడు మాయకి నీ బుర్ర పడిపింది. సింపుల్.